పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 103వ కీర్తనలు 5వ వచనంలో దేవుడు నీ ప్రాణమును మేలుతో తృప్తిపరిచి ఉన్నాడు అనేసి దేవుని వాక్యం మనం సెలవిస్తున్నది. ప్రియులారా, యేసుప్రభువారు మన ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు. ఆయన మేలులు చేయటానికే ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలో యేసుప్రభువారు పరిశుద్ధాత్మతోటి నింపబడి అనేక మంది ప్రజలకు మేలులు చేస్తూ అపవిత్రాత్మలను వెళ్ళగొట్టినట్లుగా మన వాక్యంలో చూస్తాం. ప్రియులారా, యేసుప్రభువారు ఈ లోకంలో ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, ఎవరైతే అపవిత్రాత్మలు పట్టి ఉన్నారో, ఎవరైతే పాపములలో పడిపోయి ఉన్నారో వారందరికీ మేలులు చేయటానికే యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కనుక నీవు నేను మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు మేలు పొందాలని ఆశ కోరి ఉంటే ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు దగ్గర మేలులు పొందుకొని ఆయన ఇచ్చే ఆశీర్వాదములు మీరు మీ కుటుంబం అందరూ కూడా ఆశీర్వదించబడాలని, మేలులతో నింపబడాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.